పత్రికా సోదరులకి నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించటానికి ఒక అస్త్రంగా దుర్వినియోగానికి పాల్పడుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని భయాందోళనకు గురి చేసే విధంగా మరి వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది. ఈనాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ ఇంట్లో సోదాలు చేయటం, మరి వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ఠగా భావించవలసిన అవసరం ఉంది. నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలు, స్కూల్స్ కానీ కాలేజీలు కానీ, అదే రకంగా మెడికల్ కాలేజీ కానీ, మరి విద్యా సంస్థల్లో ఈరోజు మంచి పేరున్న సంస్థ నారాయణ విద్యా సంస్థ. కింద స్థాయి నుండి కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి ఈనాడు విద్యా ప్రమాణాలను కాపాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకి కొంతవరకు ఫీజు కన్సెషన్ ఇస్తూ విద్యా వ్యాప్తికి మరి ఎంతో ఇతోతకంగా మరి కృషి చేస్తూ ఈనాడు మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నారాయణ అంటేనే ఒక నిజాయితీకి, ఒక నిబద్ధతకి, ఒక క్రమశిక్షణకి మారు పేరు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఉండటమే ఆయన చేసిన తప్ప అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు నారాయణ గారు గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభిమానిగా, ఒక నాయకుడిగా, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఉంటూ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఈనాడు పార్టీ పటిష్ట కోసం ఈనాడు కృషి చేస్తున్న వ్యక్తి నారాయణ గారు. అటువంటి నారాయణ గారి సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదు. రేపు నెల్లూరులో అతను అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతో ఈనాడు నారాయణ గారిని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో నారాయణ విద్యా సంస్థల మీద దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. అంతేకాకుండా రాజధానిలో భూములు కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వేధింపులకు గురి చేశారు. ఈ రోజైతే నిన్న మరి నారాయణ విద్యాలయంలో వైద్య కళాశాలకి వెళ్ళి అక్కడ ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి సెర్చ్ ఆర్డర్ లేకుండా ప్రభుత్వ పరంగా మరి అక్కడ మరి సెర్చ్ చేసే మరి కోర్టు ఉత్తర్వులు కానీ ఇతర అభియోగాలతో కూడుకున్న అనుమతి కానీ ఏది లేకుండా మరి సుమారుగా 5 డిఎస్పీలు, 8 సిఐలు, 100 మంది కానిస్టేబుల్స్తో మరి డ్రగ్స్ నిరోధక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఆ వైద్యశాలకు పోయి ఆ వైద్యశాల మీద దాడులు చేయటం, నిజంగా ఏదైనా మరి వైద్యానికి సంబంధించిన మందులు, సరైన మందులు, నాణ్యత లోపమైన మందులు వాడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మందులు కాకుండా మరి వేరే మందులు వాడుతున్నారని ఏదైనా అభియోగం ఉంటే ఎవరు అభియోగం చేశారు, ఏ రకంగా చేశారని చెప్పకుండా ఈనాడు వైద్య కళాశాలకి అక్కడ ఉన్న ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా నారాయణ గారు నివాసం ఉంటున్న ఇంటిలో పోయి భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని లోపల రాకుండా ఎవరైనా ఒక డకాయిటిని, ఒక గుండాని, ఒక తీవ్రవాదిని ఏ రకంగా అయితే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ రకంగా పెద్ద ఎత్తున అధికారులతో, పెద్ద ఎత్తున పోలీస్ బలగంతో, రెవెన్యూ అధికారులతో ఈరోజు నిన్న దాడి చేశారంటే ఇది ఏ రకమైన భయాందోళనలో ఈ ప్రభుత్వం ఉందో ఈనాడు అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. బలిజ కులానికి చెందిన వ్యక్తి, కష్టపడి పైకొచ్చే వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అతన్ని మళ్ళీ అక్రమ కేసుల్లో బనాయించాలి, ఆయన అరెస్ట్ చేయాలి, ఎన్నికల్లో తిరగకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు ఇవ్వకుండా దూరం పెట్టాలనే దురుద్దేశంతో
ఈనాడు నారాయణ గారి ఇంటి మీద దాడి చేశారు. భార్యని హౌస్ అరెస్ట్ చేశారు. ఇళ్లలో పోయి మంచాలు పగలగొట్టారు, బీరువాలు మంచాలు విరగొట్టారు, బీరువాలు పగలగొట్టారు. 5 గంటలు వాళ్ళు అన్వేషించిన ఎటువంటి మందులు కానీ ఎటువంటి ధనం కానీ వాళ్ళకి కనిపించలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంటే మీరు వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఈ రకంగా ఇబ్బంది గురి చేయడం ఎంతవరకు సబబనేది విషయాన్ని ఈనాడు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈనాడు ఆయన గత 2014 నుండి 2019 వరకు నారాయణ గారు మంత్రిగా ఉండి, పురపాలక శాఖ మంత్రిగా ఉండి నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరు ఈరోజు ప్రతి వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు. నారాయణ గారు ఉన్నప్పుడే నెల్లూరు అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, సదుపాయాలు కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు పట్టణం యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. అటువంటి వ్యక్తిని మేము ఓడగొట్టాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపం పడుతున్న నెల్లూరు ప్రజానికం ఈనాడు రాబోయే రోజుల్లో చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి మళ్ళీ నారాయణ గారిని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని పసిగట్టి ఏదో రకంగా నెల్లూరు సీటు గెలవాలి, నారాయణ గారిని ఓడించాలని దురుద్దేశంతో ఇటువంటి తప్పుడు ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేసి వారి ఇంటి మీద దాడి చేసి ఈ రకమైన భీభత్సాన్ని సృష్టించడాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగానే ఈ రాష్ట్రంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఏవైతే విద్యా సంస్థలు కావచ్చు, వాణిజ్య సంస్థలు కావచ్చు, ఏదైనా ఉత్పత్తి చేసే సంస్థలు కావచ్చు, ఈ రకమైన ధోరణి అవలంబించడం మూలంగా, ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం మూలంగా ఈనాడు ఆ సంస్థలు, ఆ వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు పోతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఉదాహరణకి ఏదైతే అమెజాన్ ఏదైతే ఇవి ఉన్నాయో, బ్యాటరీలు ఉన్నాయో, ఆ బ్యాటరీలు ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని విస్తరణ చేయాలని 9,000 కోట్ల రూపాయలు ఆ ధనాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి ఇక్కడ ఆ బ్యాటరీ ఫ్యాక్టరీని విస్తరించాలని అనుకున్న తరుణంలో ఈ రకమైన వేధింపులను తట్టుకోలేక హైదరాబాద్లో వెళ్ళిపోయిందంటే ఏ రకమైన దుర్విధానం ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో ఈ సందర్భంగా గమనించాలి. అంటే ఆర్థిక పరంగా ఆర్థిక విధ్వంసం చేసి ఉపాధి కల్పించే సంస్థలను కూడా నాశనం చేసి ఉపాధి అవకాశాలు లేకుండా చేసే ఆలోచన ఈనాడు ఈ ప్రభుత్వంలో కనపడుతుంది తప్ప ఉపాధి కల్పించే ఆర్థిక పరమైన పరపతి గల సంస్థలు రాకుండా చేయడానికి ఈ రకమైన చర్యలు ఉపక్రమిస్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. ఈనాడు నారాయణ గారు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినా వాళ్ళకి ఈరోజు మందులు సరైన మందులు కాకుండా డూప్లికేట్ మందులు వాడుతున్నారు, ప్రభుత్వం అనుమతించిన మందులు కాకుండా వేరే మందులు వాడుతున్నారు అనేది ఒక సాకుగా చూపెట్టి అసలు వెళ్ళవలసిన హాస్పిటల్కి పోవాలి, విద్యా కళాశాలకు పోవాలి, అక్కడ వెళ్లకుండా నేరుగా ఇంటికి దగ్గరకు వచ్చి మంచాలు విరగ్గొట్టి బీరువాలు పగలగొట్టారంటే ఏదైనా ధనం దొరుకుద్దేమో, ఎన్నికల కోసం దాచుకున్న ధనం ఏదైనా ఉంటుందేమో దాన్ని చూపెట్టి, ఆ ధనాన్ని చూపెట్టి వీరిని అరెస్ట్ చేయాలని దురుద్దేశంతో వచ్చారు తప్ప మరొక ఉద్దేశం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నారాయణ గారిని ఎన్ని రకాలుగా ఎన్ని అవరోధాలు కల్పించినా కూడా రేపు నారాయణ గారు ప్రజాబలంతో, తెలుగుదేశం పార్టీ, జనసేన సహకారంతో రేపు ఎన్నికల్లో 1,00,000 ఓట్లకు తక్కువ కాకుండా గెలుపొందే పరిస్థితి రేపు ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. నారాయణ గారు ముందు అనిల్ కుమార్ యాదవ్ సరిపోడు, ఆయన ఓడిపోతాడు, ఆయన ప్రవర్తన విధానం సరిగ్గా లేదు, కాబట్టి ఓడిపోవటానికి అవకాశం ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని తప్పించి సామాజికంగా ముస్లింల మీద వలవేయాలని, ముస్లిం ఓట్లని రాబట్టాలని ఒక ముస్లిం అభ్యర్థిని మీరు పెట్టారంటే మీరు నైతికంగా అనిల్ కుమార్ యాదవ్ని
తప్పించినప్పుడే మీరు ఓటమి అంగీకరించినట్లే అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపుని మీరు ఆపలేరు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి రేపు రాబోయే రోజుల్లో అధికారంలో రావడం తథ్యం. మీరు ఎన్ని కుయుక్తులు కోసినా, ఎన్ని పన్నాగాలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా దానికి ధీటుగా నిలబడతారు మా నాయకులు, మా కార్యకర్తలు. రేపు రాబోయే రోజుల్లో అధికారులు కూడా గమనించాలి. మరి ఈనాడు ప్రభుత్వం చెప్పినట్టుగా ఏ ఆధారం లేకుండా, సరైన పత్రాలు లేకుండా, అనుమతి పత్రాలు లేకుండా ఈనాడు నారాయణ గారి మీద దాడి చేయడానికి మరి మీరు వచ్చారే, అక్కడేమో మరి పరిశీలించడానికి వచ్చారే, విధ్వంసాన్ని సృష్టించారే. ఈ ప్రభుత్వమే ఖాయం అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వమే సదా ఉంటుందనుకుంటున్నారా? రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరైతే ఈనాడు వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా మారి ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారో అటువంటి నాయకుల భరతాన్ని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పట్టబోతున్నాం. మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏది పడితే ఆ రకంగా నాయకుడు చెప్పాడు కాబట్టి, ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి ఎలా పడితే అలాగా మీరు మరి విధానాలకి, రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇప్పటికే 3 ఐఏఎస్ ఆఫీసర్లు బలయ్యారు. వీళ్ళ విధానానికి ఈ రకంగానే మీరు ప్రవర్తిస్తే మీ మీద కూడా మరి చర్యలు తీసుకుని మీ భవిష్యత్తు కూడా మరి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల్ని కూడా నేను మనవి చేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గమనించవలసిన అవసరం ఉంది. గుంటూరు జిల్లా నంబూరులో తబ్లీగ్ జమాత్ ఇస్తమా ధార్మిక సమ్మేళనం జరుగుతుంది. 10-11 ఈ నెల 10-11 నిర్వహిస్తున్నారు. దీనికి లక్షలాది మంది తరలి వస్తారని ఆలోచన ఈనాడు ఆ రకమైన ఏర్పాట్లు చేశారు. అయితే దీన్ని రాజకీయంగా మలుచుకోవాలి అనే దురుద్దేశంతో ఈనాడు మరి ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో, రాజంపేట ఎంపీ గారు ఉన్నారో మిథున్ రెడ్డి గారు, వారు సహకారంతో ఒక ప్రత్యేకమైన రైలు, ముస్లింలకి ఒక ప్రత్యేకమైన రైలు సదుపాయం కల్పించాం. ములకల చెరువు నుండి నంబూరు వరకు నిన్న రాత్రి అది బయలుదేరింది. మరి ఆ రకంగా మేము ఉచితంగా ప్రయాణం కల్పించాం. రాను పోను ట్రైన్ ఉంటుంది. ఇక్కడి నుంచి 9వ తారీఖు బయలుదేరుతుంది, 10వ తారీఖు నంబూరుకు చేరుకుంటుంది, నంబూరులో 11వ తారీఖు రాత్రికి బయలుదేరుతుంది అని ఒక పత్రికా ప్రకటన చేసి ఉచితంగా మరి మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ గారు మరి ఉచితంగా ముస్లింలు ఈ ధార్మిక సమావేశానికి హాజరవటానికి మేము పార్టీ పరంగా ఏర్పాటు చేసామని డబ్బాలు కొట్టుకున్న ఈ వైఎస్ఆర్ నాయకులు, ముఖ్యంగా మరి రాజకీయాలకి అతీతంగా ఉండవలసిన మైనార్టీస్ కమిషన్ మరి చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ గారు, ఈయన స్వయంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి వాళ్ళ నాయకులతో, వైఎస్ఆర్సీపీ నాయకులతో, ముఖ్యంగా మదనపల్లి అభ్యర్థి మరి నిసార్ అహ్మద్ గారితో కలిసి ఒక పత్రికా సమావేశం పెట్టి ఈ రకంగా మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఉచిత రైలు సదుపాయం కల్పించామని డబ్బాలు కొట్టుకున్నారు. కానీ తీరా మరి ములకల చెరువులో నిన్న వేలాదిగా మరి ముస్లిం మరి సమాజం అక్కడ రైలు ఎక్కడానికి పోతే అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, టికెట్ లేకుండా ఎవరు రైలు ఎక్కవద్దు, ఇది స్పెషల్ ట్రైన్, మామూలు రేట్ల కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి 1400 రూపాయలు పెట్టి మీరు ట్రైన్ ఎక్కాలి. అలా కాకుండా ఎవరైనా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే మిమ్మల్ని రేపు అక్కడ మరి తనిఖీ చేసి మధ్యలో దింపేస్తాం అని హెచ్చరిక చేసే విధం చూసి నివ్వరపోయారు ముస్లిం సోదరులు. కాబట్టి ఉచితమని చెప్పారు. ఇక్కడ రాను పోను 1400 రూపాయలు కట్టాలని చెబితే దేనికి ఉచితంగా పెట్టారు, ఎందుకు మీరు మరి ప్రచారం చేసుకున్నారు అని ఈనాడు ముస్లిం సమాజం ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే మైనార్టీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారో డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ గారు, ఈయన
రాజకీయాలు అతీతంగా ఉండాలి. ముస్లిం సమాజం మీద జరుగుతున్న దాడుల్ని, ముస్లిం సమాజం మీద జరుగుతున్న ఇబ్బందుల్ని ఆయన మరి ఎంక్వైరీ చేసి విచారించి అటువంటి దాడుల్ని ప్రభుత్వానికి సిఫారసు చేసి వాటిని నిరోధించే ప్రయత్నం చేయాలి. ఈయన కమిషన్ చైర్మన్గా నియమితులై ఇప్పటికీ సుమారుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఈనాడు ముస్లింల మీద జరుగుతున్న దాడుల మీద, ముస్లింల మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాల మీద, ముస్లింల మీద జరుగుతున్న మరి ఆస్తుల విధ్వంసం మీద, ఈనాడు ముస్లింలకు కలుగుతున్న ఇబ్బందుల మీద నోరు మెదపట్లేదు. వచ్చి ఒకసారి కూడా విచారించిన పాపానికి పోలేదు. ఏ ఉద్దేశంతో అయితే మైనార్టీస్ కమిషన్ చైర్మన్గా ఆయన నియమించబడ్డారో ఆయన ఉద్దేశాలను వదిలేసి ఈనాడు వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేసే విధంగా, వైఎస్ఆర్సీపీకి పేరు ప్రతిష్టలు వచ్చే రకంగా, వైఎస్ఆర్సీపీకి బలం చేకూరే విధంగా నాకు పదవి ఇచ్చిన పార్టీని నేను మరి ఎటువంటి ఇబ్బంది కలిగించను, కానీ ఆ పార్టీకి నేను ప్రాపగండా వ్యక్తిగా ఉంటానని చెప్పి ఈనాడు ప్రభుత్వం డబ్బుతో, ప్రజా డబ్బుతో కమిషన్ చైర్మన్గా ఉంటూ ఈనాడు మరి ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి పార్టీకి ప్రాపగండ చేయటం ఇది సరైన విధానం కాదని, వైఎస్ఆర్సీపీ మాటలు ఇలాగే ఉంటాయి, నీటి మీద రాతల్లా ఉంటాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మోసం చేయటం వీళ్ళ జీన్లోనే ఉంది, డిఎన్ఏలో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు ఏ వర్గాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ సమాజాన్ని కానీ, ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయరు. కేవలం మరి అసత్యపూరితమైన మాటలు, జరగని విషయాలు జరిగినట్టు, జరగని విషయాలు జరుగుతున్నట్టుగా చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఆ రకంగా ఈనాడు నంబూరులో జరుగుతున్న ఇస్తమా విషయంలో కూడా ముస్లింలకి ఉచిత ట్రైన్ అని చెప్పి వంచారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. నమస్కారం.